తెలంగాణలో బీఆర్ఎస్ పాలన చూసి విసిగి వేశారిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారని నిజామాబాద్ జిల్లా సీనియర్ నాయకులు మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు అన్నారు. గులాబీ పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం లేదని, ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిన పాపాన పోలేదని మండిపడ్డారు. ఆనాడు కేవలం కేసీఆర్కి ఇచ్చిన మాట ప్రకారమే పార్లమెంట్ ఎన్నికల్లో కవిత తరఫున ప్రచారంలో పాల్గొనని అన్నారు. తాను పదవి కాంక్షతో కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, పదవి కావాలంటే ఆనాడే చేరేవాడని అంటున్న మాండవ వెంకటేశ్వరరావుతో మన నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు దగ్గర పడడంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరుతున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో సీనియర్ నాయకులు మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దీనికి మన మాండవ వెంకటేశ్వరరావు ఉన్నారు, వాడికి అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, కొద్దిగా రాజకీయాల తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు, ప్రధాన కారణం ఏంటి సార్? చాలా స్పష్టంగా నేను చెప్తా ఉన్నానమ్మా. ఆ రోజున విరామం తర్వాత 14 నుంచి 18 వచ్చిన తర్వాత కూడా సహచరుడు 30 ఏళ్ల సహచర్యం చేసినటువంటి చంద్రశేఖరరావు గారు ఈ పార్టీలోకి నన్ను ఆహ్వానించినప్పుడు కూడా ఆ రోజున తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ రాష్ట్రంలో నిలబడి లేదు. అలాగే 30 ఏళ్ళు రాజకీయం చేసి ఊరుకోవడం భావ్యంగా వచ్చి ఏదో కార్యక్రమం చేయమని ఆయనటువంటి కోరినప్పుడు సందర్భంలో సరే హ్యాపెన్స్ టు బి పార్లమెంట్ ఎన్నికలు అయ్యిండొచ్చు, కవిత గారు ఎన్నికలు అయ్యిండొచ్చు. అంతకు ముందు నుంచి కూడా ఆయన అడుగుతున్న సందర్భంలో ఆ అవకాశం కూడా వినియోగించుకుని దాంట్లో రావడం జరిగింది. వచ్చిన మొదటి రోజే మీ ప్రెస్ మీట్ లోనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ ఎన్నికల కోసమనో లేదా ఆమె గెలుపునే నేను చేస్తానని రావడం లేదు. ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా విమర్శించినా కానీ ఆటుపోట్లు ఉన్నా కూడా చంద్రశేఖరరావు గారిని రెండోసారి గెలిపించినటువంటి ప్రజానీకం, తెలంగాణ ప్రజానీకం, ఆయన ఏదో చేయాలనే తపన పడుతున్నాడు అనే అభిప్రాయం కలిగిస్తున్న సందర్భంలో ఆయనతో పాటు కలిసి రమ్మని అడిగినప్పుడు చేయడం భావ్యం అనుకుని రావడం జరిగింది. కానీ గతంలో ఈ 4 ఏళ్ల నుంచి తర్వాత చూస్తూ ఉంటే ప్రతి రంగంలో కూడా వైఫల్యాలు కనపడతా ఉన్నాయి. ఆఖరికి పరిపాలన విషయంలో, మీ పత్రికా స్వాతంత్ర్య విషయంలో ఎవరైనా గళమెత్తితే వాళ్ళని ఏ విధంగా చేస్తున్నారో మీ అందరికి కూడా తెలిసిన సందర్భంలో అటువంటి వాటి విధానాల మార్పులతో విసిగి చెందినటువంటి తెలంగాణ ప్రజానీకం, ఉద్యమకారులు అందరూ కూడా ఉన్న సందర్భంలో వాళ్ళందరూ మార్పు కోరుకున్న సందర్భంలో మార్పు అనివార్యమయ్యే పరిస్థితుల్లో మేము రావడం జరిగింది. డెవలప్మెంట్ విషయాల్లో కూడా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల్లో తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయాలు, లేకపోతే మరి ఈ రోజున మేమే కాదు కేంద్ర ప్రభుత్వం కానీ మిగతా వాళ్ళు కానీ నిష్ణాతులు కానీ ఇంజనీర్లు కానీ దాన్ని తప్పుపడుతున్న సందర్భం, దాంట్లో అవతాకులు ఉన్నటువంటి దినాలలో దాని ఏటీఎం కార్డు అని కేంద్ర ప్రభుత్వం విమర్శిస్తున్నటువంటి సందర్భాల్లో అన్నింటినీ కూడా భరించే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు అసహనం వస్తున్న సందర్భంలో సంక్షేమ కార్యక్రమాల్లో చెప్పినవన్నీ కూడా ప్రతి ఒక్క దళితుడికి డబ్బులని, ప్రతి ఒక్కరికి బీసీ పథకం అని, ప్రతి ఒక్కరికి మహిళ వారి సాధకారత అని, మైనార్టీలు కానీ ఎస్టీలు కానీ ఇందరికీ చెప్పి ఆఖరికి 10 మందికి కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో వేసారి చెందినటువంటి ప్రజాని ఎంతో ప్రతిష్టాత్మకంగా మాట్లాడి 7 లక్షలతో స్టార్ట్ అయినటువంటి పక్కా ఇల్లు డబుల్ బెడ్రూమ్ అది 3కు కుందించి 3 ఇళ్ళు కూడా ఇవ్వని సందర్భంలో నిసారినటువంటి ప్రజానీకం మార్పు కోరుతున్న సందర్భంలో ఆ మార్పులను దృష్టిలో పెట్టి పదవీ కాంక్షలో లేకపోతే ఎన్నికల్లో నిలబడదలుచుకుంటే అవకాశం వచ్చినా మన 23లో 18లో ఆ రోజున పొత్తుల్లో కూడా అవకాశం వచ్చినా కూడా నిలబడలేదు. ఇవాళ కూడా అదే అభిప్రాయంతో ఉన్నాను. ఆ వరకు సాధ్యమైనంత వరకు కూడా ఎలక్టోరల్ పాలిటిక్స్ కాకుండా చేసి పెట్టాలనే ఉద్దేశం అప్పుడు ఉంది. ఆయన దాంట్లోకి వెళ్ళిన దాంట్లో కూడా అదే ఉద్దేశం ఉంది. 40 ఏళ్లకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తోనో ఉన్నటువంటి అనుభవంతోనో బాధ్యతతోనో చేయాలనే తపనతో మాట్లాడుతున్నాం తప్ప వ్యక్తిగతంగా నాకు సహచరుడు ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా నాకెవరు లేరు. గోవర్ధన్ గారు అయినా ఇంకొకడైనా 40 ఏళ్ల నుంచి నేను చూస్తా ఉన్నాను. ఆయన ఎంపీపీగా, ఎమ్మెల్యేగా, మేము మంత్రులుగా కూడా ఉన్నాం. ఏ రోజు కూడా ఎవరితో కూడా వ్యక్తిగతమైనటువంటి భేదాలు లేవు. సబ్జెక్టుల మీద మేము ఉంటే వాళ్ళు ఉంటే మేము మాట్లాడాం, అదే ధోరణిలో ఉన్నాం తప్ప మరొకటి కాదు. ఈ తెలంగాణలో మార్పు అనివార్యం అవుతుంది. ఆ అనివార్యంలో మా పాత్ర సహకరిస్తుంది. ప్రధానంగా మీకంటే కూడా టీడీపీ వర్గం ఉంది, అలాగే మీకు సామాజిక వర్గం కూడా మీ వెంట వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు దాకా చెప్పాను. సరే, ఎంత లేకపోయినా ఒక విధంగా ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ఆ కులాల సంగతి ఎత్తా ఉన్నారు. కానీ నేను నమ్మే వ్యక్తిగా కులాలకి రాజకీయాలకి అంట కట్టకూడదని వ్యక్తిగతంగా నమ్మేటట్టు నా సామాజిక వర్గం ఎంత ఉందో నాకు 40 ఏళ్ళ నుంచి నా కాన్స్టిట్యున్సీలో తెలుసు. నా సామాజిక వర్గంతో గెలుస్తామని కూడా ఎవరు అనుకోలేదు. ఈ ఉన్నటువంటి అవకాశంతో అందరితో ఉన్నటువంటి అనుబంధంతో 5 సార్లు కలిసిన వ్యక్తిగా ఆ కులాలతోనూ సామాజికాలతోనూ నేను లేను. ఈ మధ్య కొద్దిగా వెర్రి చేస్తున్నాయి కానీ అది ఎప్పుడూ లేదు. దాన్ని నేను నమ్మను. తప్పకుండా విఘ్నులు అనుకునే వాళ్ళు అందరూ వేస్తారని అనుకుంటున్నాను. అందులో విఘ్నులు ఉన్నారు, తప్పకుండా వేస్తారు. ప్రధానంగా తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో కూడా ఎలాంటి అభివృద్ధి జరగాలని చెప్పి, ముఖ్యంగా నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ కూడా ఎక్కడ కట్టించలేదని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఇటు తెలంగాణలో మార్పు కోరుకుంటున్నారు. అందుకు మీకు కాంగ్రెస్ కావాలని చెప్పి కోరుకుంటున్నారు. అందుకు మీకు కాంగ్రెస్ పార్టీలు చేరాలని చెప్పి ఇక్కడ ప్రధానంగా మాండవ వెంకటేశ్వర చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా మైపల్తో నవీన్, అమ్మా న్యూస్, నిజామాబాద్.